హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. ఇప్పుడు మీరు వినబోతున్న కథ వెర్రి వెంగళప్పలు. ఈ కథను రచించిన వారు శ్రీరామ్ కమల్ గారు. సీతన్నకు సీతాఫలం అంటే ఎంతో ఇష్టం. ఒక రోజున వాడు వీధిలో నడుస్తూ ఉండగా కనకయ్య ఎదురయ్యాడు. అతడు ఎక్కడి నుంచో ఆ ఊరు వచ్చి నెల రోజుల క్రితమే స్థిరపడ్డాడు. కనకయ్య చేతిలో సీతాఫలం ఉన్నది. సీతన్న ఆశ్చర్యంగా, ఇది సీతాఫలాల కాలం కాదే, ఈ పండు నీకెక్కడిది అని అడిగాడు. ఇందులో ఆశ్చర్యమేముంది, మా దొడ్లో మామిడి చెట్టు ఏడాది పొడుగున అన్ని రకాల ఫలాలు ఇస్తుంది అన్నాడు కనకయ్య. అదెలా సాధ్యం అన్నాడు సీతన్న ఇంకా ఆశ్చర్యంగా. ఎందుకు సాధ్యం కాదు, నిత్యానంద యోగి మా ఇంటికి వచ్చి మా బావి నీటిని మంత్రించి వెళ్ళాడు. అప్పటి నుంచి ఇలా జరుగుతున్నది. చాలామంది మా బావి నీళ్లు అడుగుతూ ఉన్నారు, నేనెవ్వరికీ ఇవ్వడం లేదు. అందరి చెట్లు అన్ని ఫలాలు ఇస్తుంటే మరి నా గొప్పతనం ఏముంటుంది అని వెళ్ళిపోయాడు కనకయ్య. కనకయ్య ఇల్లు అక్కడికి చాలా దూరం. అయినా వెంటనే వెళ్ళి ఆ వింతేమిటో చూసి రావాలనుకున్నాడు సీతన్న. వాడు 4 అడుగులు వేసి వీధి చివరకు వెళ్ళేసరికి పక్క సందులోంచి వేగంగా వస్తున్న గోవిందం కనిపించాడు. సీతన్న వాడు ఏదో చెప్పబోయేలోగా వాడే సీతన్న ముందును పలకరించి, ఒరే కనక ఇంటికి రారాదు, నీకొక మంచి వింత చూపిస్తాను అన్నాడు. నాకు తెలుసు, మామిడి చెట్టుకు సీతాఫలాలు కాయడమే కదా అన్నాడు సీతన్న. అదేం కాదు, వాడి దొడ్లో నాగపాము ఒకటి ఇంటికి వచ్చిన వారందరినీ పడగ వంచి ఆశీర్వదిస్తుందట అన్నాడు గోవిందం. ఇది విని సీతన్న ఆశ్చర్యపోతే సీతన్న చెప్పిన దానికి గోవిందం ఆశ్చర్యపోయాడు. అయితే కనకయ్య ఇంట్లో చాలా వింతలే ఉన్నాయన్నమాట అనుకున్నారు వాళ్ళిద్దరూ. సీతన్న గోవిందం కలిసి కనకయ్య ఇంటికి బయలుదేరారు. దారిలో వాళ్లకు నాగులు అనేవాడు కనిపించాడు. వాడు వాళ్లతో, కనకయ్య ఇంట్లో ఒక పారిజాత వృక్షం ఉన్నదంట, అది పగలు పడుకొని రాత్రి లేచి నుంచొని ఇంటికి కాపలా కాస్తుందంట. ఇంకా విశేషం ఏమిటంటే అది ఆకు తుంచితే ఏడుస్తుందట, కితకితలు పెడితే నవ్వుతుందట అన్నాడు అమితమైన ఆశ్చర్యంతో. ఈ కనకయ్య ఎవడో మాయల మహరటిలాగున్నాడే అంటూ ఆశ్చర్యపోయారు సీతన్న. ఈ ముగ్గురికి దారిలో మరికొంతమంది జతపడ్డారు. వాళ్లలో ఒక్కొక్కడు కనకయ్య ఇంటి గురించి ఒక్కొక్క వింత చెప్పాడు. కనకయ్య ఇంట్లో చీపురు దానంతటదే ఇల్లు ఉడుస్తుందని ఒకడన్నాడు. అతడి ఇంట్లో తరగని డబ్బు ఇచ్చే అక్షయ పాత్ర ఉన్నదని మరొకడన్నాడు. ఇలా మొత్తం 10 మంది దాకా చేరి కనకయ్య ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో కనకయ్య ఇంటి తలుపులు మూసి ఉన్నవి. సీతన్న పోయి తలుపు తట్టాడు. లోపల నుంచి ఎవరో వస్తున్న అడుగుల చప్పుడు అందరికీ వినిపించింది. ఇన్ని వింతలున్న కనకయ్య ఇంట్లో మనుషులు, దేవతలా, దెయ్యాలా, వాళ్ళు ఎలా ఉంటారు అన్న ఆత్రంలో ఉన్నారు వాళ్ళు. కిర్రమంటూ తలుపులు తెరుచుకున్నవి. సుమారు 15 ఏళ్ల కుర్రాడు వచ్చిన వాళ్ళని చూసి ఆశ్చర్యంగా, ఎవరండి మీరు అని అడిగాడు. మీ ఇంట్లో వింతలు చూడ్డానికి వచ్చాం అన్నాడు సీతన్న. మా ఇంట్లో వింతలేమిటి అన్నాడు కుర్రాడు ఆశ్చర్యపోతూ. సీతన్న వింతల జాబితా వినిపించాడు. మీరు ఏ ఇంటికని వచ్చారో, మా ఇంట్లో అలాంటి వింతలేమీ లేవు అన్నాడు కుర్రాడు. ఇది కనకయ్య గారిల్లేనా అని అడిగాడు సీతన్న. అవును అన్నాడు కుర్రాడు. కనకయ్య గారు మాకు ఈ వింతల గురించి చెప్పాడు అన్నాడు సీతన్న. ఏమో మరి ఆయన అలా ఎందుకు చెప్పాడో గాని వాటిలో ఒక్కటి నిజం కాదు అని లోపలికి వెళ్ళబోయాడు కుర్రాడు. తన ఇంట్లోని వింతలు బయట వాళ్లకు చూపడం ఇష్టం లేక కుర్రవాడు అలా మాట్లాడుతున్నాడనుకుని అందరూ కలిసి ఇంట్లోకి వెళ్లారు. ఆ కుర్రవాడు చెప్పింది నిజమే. లోపల ఏ వింతలు లేవు. కనకయ్య దొడ్లో బావే లేదు, చెట్లు కూడా లేవు. వచ్చిన 10 మందికి చాలా కోపం వచ్చింది. వాళ్ళు అక్కడి నుంచి దూకుడుగా కనకయ్యను వెతుకుతూ బయలుదేరారు. దారిలో వాళ్లకు ఒక చోట కనకయ్య కనిపించాడు. సీతన్న అతన్ని కోపంగా, నువ్వు మా అందరికీ అన్ని అబద్ధాలు చెప్పావు అవునా అని అడిగాడు. అవును అన్నాడు కనకయ్య తొణక్కుండా. అలా ఎందుకు చెప్పావు అన్నాడు సీతన్న ఉగ్రుడైపోతూ. కొత్తగా ఏదైనా గ్రామం వెళ్ళి నివాసం ఏర్పరచుకున్నప్పుడు ఆ గ్రామంలో వెర్రి వెంగళ ఎవరున్నారు, తెలివైన వాళ్ళు ఎవరున్నారు ఎలా తెలుస్తుంది అన్నాడు కనకయ్య. అబద్ధాలు చెప్తే తెలుస్తుందా అన్నాడు గోవిందర్ రెట్టిస్తున్న ధోరణిలో. ఎందుకు తెలీదు, నా అబద్ధాలు నమ్మిన వాళ్ళందరూ వెర్రి వెంగళప్పులే కదా అని జవాబిచ్చాడు కనకయ్య. సీతన్న మిగిలిన వాళ్ళు ముఖముఖాలు చూసుకున్నారు. ఏమనాలో వాళ్ళకి తోచలేదు. కొద్దిసేపు ఆగి గోవిందన్ నెమ్మదిగా, నీ అబద్ధాలు ఎవరెవరు నమ్మారు, నీకెలా తెలుస్తుంది అని అడిగాడు. నా అబద్ధాలు నమ్మిన వాళ్ళు నా ఇంటికి వెళ్తారు, మా అబ్బాయి వాళ్ళని చూస్తారు. ఒకసారి చూసిన ముఖాల్ని వాడు మళ్ళీ మర్చిపోడు, వాడిని అడిగి తెలుసుకుంటాను అన్నాడు కనకయ్య. నువ్విప్పుడు ఇంటికి వెళ్తున్నావా అన్నాడు సీతన్న. లేదు, ఊళ్ళో ఇంకా చాలా పనులున్నాయి అన్నాడు కనకయ్య. సీతన్న అతడి వెంట ఉన్న వాళ్ళు కనకయ్యకి వస్తామని చెప్పి సరాసరి అతడింటికి వెళ్లారు. మళ్ళీ ఎందుకు వచ్చారు అన్నాడు కనకయ్య కొడుకు. అందరం తల వరహ ఇచ్చుకుంటాం,
మేము మీ ఇంటికి వచ్చి వింతల గురించి అడిగినట్టు మీ నాన్నకు చెప్పకూడదు, సరేనా అని అడిగారు సీతన్న. అలాగే చెప్పను అని కనకయ్య కొడుకు అన్న తర్వాత సీతన్న వాడికి 10 వరహాలు ఇచ్చి మిగిలిన వాళ్లతో బయలుదేరి వెళ్ళాడు. కనకయ్య ఊరంతా తిరిగి రాత్రికి ఇల్లు చేరాడు. కనకయ్య కొడుకు తండ్రిని చూడగానే ఉదయం నుంచి సాయంకాలం దాకా వచ్చిన వాళ్ళ వల్ల మొత్తం 500 వరహాలు వసూలైంది. నువ్వు అప్పు చేయకుండా వ్యాపారం మొదలుపెట్టచ్చు అన్నాడు సంతోషంగా నవ్వుతూ. అవును, వ్యాపారం కూడా ఇలాంటి ఊళ్ళోనే మంచి లాభసాటిగా సాగుతుంది. వెర్రి వెంగళప్పలైన వాడికంటే తనను వెర్రి వెంగళప్ప అని ఎవరు అనుకోకూడదనుకుంటారే, అలాంటి వాళ్ళ వల్లే మనకు లాభం ఎక్కువ. ఈ ఊళ్ళో అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అన్నాడు కనకయ్య ఉత్సాహంగా. మర్నాడు కనకయ్య పాడి గేదెలను కొని ఆ ఊళ్ళో పాల వ్యాపారం ప్రారంభించాడు. అతడి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లింది. విశ్వాసపాత్రుడు. ఈ కథను రచించిన వారు ఎంఐ కిషన్ గారు. లోవరాజు అనే ఒక ధనికుడి ఇంట శరభుడు అనే నౌకరుండేవాడు. వాడికి పుట్టెడు చెవుడు. లోవరాజు వాడికి ఏదైనా పని చెప్పవలసి వచ్చినప్పుడు గట్టిగా అరిచి మరీ చెప్పవలసి వచ్చేది. ఇంత చేసినా వాడు చెప్పినదొకటైతే మరేదో అవక్కతవక పని చేసుకొచ్చేవాడు. లోవరాజు కొడుకు కామరాజుకు శరభుడు అంటే గిట్టేది కాదు. అతడు అప్పుడప్పుడు తండ్రితో ఆ చెవిటి మేళంతో ఏ చిన్న పని చెప్పాలన్నా గట్టిగా అరవలసి వస్తోంది. వాడేం మనకు ఊరికనే పని చేయడం లేదు కదా, అలాంటప్పుడు వాడిని తీసేసి మరొకరిని పనిలో పెట్టుకోవడం బాగుంటుంది అనేవాడు. లోవరాజు అందుకు ఒప్పుకోక, చెవిటివాడైనా వాడు చాలా నమ్మకస్తుడు, విశ్వాసపాత్రుడు, ఎంతో కాలంగా మనల్ని నమ్ముకుని బతుకుతున్నాడు, అందువల్ల వాడిని పనిలోంచి తొలగించడం భావ్యం కాదు అనేవాడు. నిజానికి శరభుడు కామరాజు పట్ల కూడా వినయ విధేయతలతోనే ఉండేవాడు. అయినా కామరాజుకి వాడిని చూస్తేనే ఒళ్ళు మండిపోయేది. ఎలాగైనా వీలు చిక్కినప్పుడు వాడిని పనిలోంచి తీసివేయాలని నిశ్చయించుకున్నాడు. ఓసారి లోవరాజు భార్య సమేతంగా తీర్థయాత్రకు వెళ్తూ ఇంటి బాధ్యత అంతా కొడుక్కి అప్పచెప్పాడు. శరభుణ్ణి తొలగించడానికి అంతకన్నా మంచి అవకాశం రాదనుకున్న కామరాజు తండ్రి వెళ్ళిన మర్నాడే వాడిని పని నుంచి తీసేశాడు. తన తప్పేమిటో, నౌకరికి ఎందుకు పోయిందో శరభుడికి అర్థం కాలేదు. కామరాజు పెద్ద కోపదారి మనిషి అన్న సంగతి వాడికి తెలుసు. ఆ కారణంగా వాడు చిన్న యజమానిని ఏమీ ప్రశ్నించకుండా ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత శరభుడు గ్రామంలో మరెక్కడైనా నౌకరీ దొరుకుతుందేమోనని ప్రయత్నించాడు. కానీ ఎవరు వాడికి పని ఇవ్వకపోగా, ఒరే నీకు అసలే బ్రహ్మచెవుడు, దానికి తోడు దొంగ బుద్ధి కూడా అలవడి ఉన్నట్టుంది, అందుకే కామరాజు నిన్ను పని మాన్పించాడు అనసాగారు. నౌకరీ పోయిన దానికన్నా దొంగ బుద్ధి అన్న మాటలు శరభుణ్ణి చాలా బాధ పెట్టినాయి. కామరాజు తన మీద ఏదో దొంగతనం అంటగట్టాడని వాడికి అర్థమైంది. ఎక్కడా స్థిరమైన పని దొరక్కపోవడంతో వాడు రోజువారి కూలీ నాలి చేసుకుని బతకసాగాడు. ఒకనాడు వాడు బారెడు పొద్దెక్కిన సమయంలో వీధిన పోతూ ఉండగా పక్క సందులోంచి 2 ఆంబోతుల ఎద్దులు ఒకదాన్నొకటి కుమ్ముతూ రంకెలు వేస్తూ వీధిలోకి వచ్చినాయి. అదే సమయంలో కామరాజు కొడుకు 5 ఏళ్లవాడు బడికిపోతూ వీధి మలుపులో వాటికి తారసపడ్డాడు. ఆంబోతుల పోరు చూసి భయంతో ఇళ్ల అరుగులు ఎక్కిన కొందరు పిల్లలు వాడిని చూసి అయ్యో పాపం కామరాజు కొడుకు అంటూ కేకలు పెట్టారు తప్ప ఒక్కళ్ళైనా వాడిని కాపాడేందుకు అరుగులు దిగి ముందుకు రాలేదు. కొంచెం దూరంలో ఉండి ఇది చూసిన శరభుడు పరుగున పోయి ఆంబోతు కాళ్ళ కింద పడనున్న కామరాజు కొడుకుని భుజాన్నెత్తుకుని దాపులో ఉన్న ఇంటి వీధి వాకిలి మెట్లెక్కుతూ కాలు జారి కింద పడ్డాడు. ఆ పాటుకు కామరాజు కొడుకేం దెబ్బలు తగలేదు కానీ శరభుడు కాలు బెణికింది. తన కొడుకు ప్రమాదం నుంచి బయటపడ్డాడని విన్న కామరాజు రొప్పుతూ రోజుతూ అక్కడికి వచ్చి బాధతో మూలుగుతున్న శరభుణ్ణి, పక్కనే నిలబడి ఉన్న కొడుకుని చూశాడు. ఆంబోతులు 2 ఇంకా పోట్లాడుకుంటూ పక్క సందులోకి పరిగెత్తినాయి. అక్కడ చేరిన జనం చెప్పగా జరిగిందేమిటో తెలుసుకున్న కామరాజు శరభుణ్ణి భుజాలు పట్టుకుని ఎత్తి మెట్ల మీద కూర్చోబెట్టి, ఒరే నేను చెప్పేదేమిటో నీకు వినబడదు, అయినా పర్వాలేదు, నీది దొంగ బుద్ధి అన్నమాట అబద్ధం, నాది కపట బుద్ధి అన్నమాట నిజం. పనిలోంచి తీసేశానన్న కోపం లేకుండా నువ్వు ప్రాణానికి తెగించి నా కొడుకుని కాపాడావు. నువ్వు ఇంతటి విశ్వాసపాత్రుడవో ఈ క్షణంలో నాకు తెలిసింది అని నడవలేని శరభుణ్ణి 2 మనుషుల సాయంతో తన ఇంటికి తీసుకుపోయాడు. వారం రోజుల తర్వాత లోవరాజు తీర్థయాత్రలు ముగించుకొని ఇంటికి తిరిగి వచ్చాడు. ఇల్లు చేరుతూనే అతడు కంటబడిన దృశ్యం లోవరాజుకి ఆనందంతో పాటు ఆశ్చర్యాన్ని కూడా కలిగించింది. కుంటుతూ నడుస్తున్న శరభుణ్ణి కామరాజు చేయి పట్టుకుని వీధి వాకిలికేసి తీసుకువస్తున్నాడు. ఏం జరిగింది? వీడికి చెయ్యి ఆసరా ఇచ్చి నడిపిస్తున్నావు? మనం వీడి చెవిటితనంతో వేగలేకుండా ఉంటే కుంటితనం కూడాను అన్నాడు లోవరాజు. శరభుడు చెవిటి కుంటి అయితే మాత్రం ఏనానా,
వాడికి మన కుటుంబం పట్ల ఎంత విశ్వాసం అంటూ కామరాజు జరిగిందంతా తండ్రికి చెప్పాడు. తన మనవడికి ప్రమాదం తప్పినందుకు, శరభుడు అంటే తన కొడుకున్న కోపం పోయినందుకు లోవరాజు చాలా సంతోషించాడు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథలను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఈ లైక్, షేర్ అండ్ సబ్స్క్రిప్షన్ నాకు చాలా మోటివేషన్ ఇచ్చి మరిన్ని మంచి మంచి కథలు పెట్టడానికి నాకు ఇన్స్పిరేషన్గా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.